ఆటోమేటిక్గా అవి అనుభూతి కలుగుతున్నట్టు మనకి ఒక సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా మనం మనకున్న కండిషన్స్ ద్వారా కానీ అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం వల్ల లేకపోతే సమాజం నుంచి వచ్చిన కట్టుబాట్ల వల్ల సో వాస్తవంతో మనం ముడిపడలేకపోతాం. సో మన హృదయంలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం అవే నిజం అనుకుంటూ అట్లా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాం. సో ధ్యానంలో అట్లాంటి ఇమాజినేషన్ ఏం చేసుకోకుండా కేవలం మనకి మన శరీరంలో ఏం అనుభూతులు కలుగుతున్నాయి అంటే అగైన్ ఇమాజినేషన్ అంటే ఊహ ఇది కాకుండా ఊహించుకోవడం కాకుండా ఏం జరుగుతుంది మన శరీరంలో అని గమనించుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు నాకు వేళ్ళల్లో ఏమన్నా ఇండికేషన్స్ వస్తే వస్తున్నాయి, రావట్లేదంటే రావట్లేదు. అంతేగాని మన భావాలకి అనుగుణంగా మన ఊహలకు అనుగుణంగా మనం అనుభవించుకోకూడదు అనమాట. అప్పుడే మనం నిర్విచార స్థితిలోకి వెళ్తున్నట్టు అర్థం. సో ఈరోజు మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నాకు ఏమైనా చెప్పాలనా? యశోమాతాజీ అమ్మ అదే చెప్పి చేద్దాం. ఓకే ఓకే, స్టార్ట్ చేయొచ్చు కదా అయితే. స్టార్ట్ చేయమ్మా. ఓకే. జై శ్రీ మాతాజీ. మనం అందరం మన ముందు మన స్క్రీన్స్ లో కానీ మన శ్రీ మాతాజీ మన రూమ్ లో శ్రీ మాతాజీ సమక్షంలో కూర్చున్నట్లయితే శ్రీ మాతాజీని మనం వీక్షిస్తూ శ్రీ మాత యొక్క రూపాన్ని, శ్రీ మాత యొక్క కరుణా స్వరూపాన్ని మన హృదయంలోనికి ఆహ్వానిస్తూ మన హృదయంలో స్థిరపరచుకుందాం. శ్రీ మాతాజీ దయచేసి మా హృదయాల్లోనికి రండమ్మా. దయచేసి మీ యొక్క కృపతోటి మిమ్మల్ని మా హృదయంలో మేము అనుభూతి చెందగల స్థితిని మాకు ప్రసాదించింది తల్లి. మా హృదయంలో ఉన్నటువంటి మీ యొక్క శ్రీచరణాలను వైబ్రేషన్స్ రూపంలో మేము అనుభూతి చెందగల స్థితిని మాకు ప్రసాదించండి. నిదానంగా కళ్ళు మూసుకుంటూ మన స్థితిని గమనించుకుందాం. ఎటువంటి ఆలోచన లేకుండా మనం వాస్తవంలో ఉండటానికి మన వంతు ప్రయత్నం చేద్దాం. మన రెండు అరచేతుల్లో అలాగే మన శరీరంలో మనకి మన స్థితి ఎలా ఉందో గమనించుకుందాం. అలాగే అమ్మా శ్రీ మాతాజీ మాకు ఈరోజు ఈ ఆన్లైన్ సామూహిక ధ్యానానికి అనుమతిని ప్రసాదించి మమ్మల్ని మీ యొక్క ప్రేమతో ఆశీర్వదించండి. మీ యొక్క ప్రేమను మా శరీరంలో అలాగే మా సహస్రారం పైన మేము అనుభూతి చెందగల స్థితిని మాకు ప్రసాదించండి. అలాగే మీ పట్ల మాలో అనన్య భక్తి శ్రద్ధలను సంపూర్ణ శరణాగతిని మాకు ప్రసాదించండి.
సామూహికంగా కుండలిని జాగ్రత్త చేసుకొని బంధం తీసుకుందాం. మదర్ ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా చేద్దాం. మన స్థితిని మరొకసారి గమనించుకుందాం. సంపూర్ణ చిత్తంతో 3 మహామంత్రాలు మరియు శ్రీ గణేష మంత్రం తీసుకుందాం. త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ త్రిగుణాత్మికా కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ గణేష్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన స్థితి ఎట్లా ఉందో గమనించుకుందాం. మనకి ఏవైతే మన చక్రాలు నాడుల యొక్క స్థితి తెలుస్తుందో అది మన యొక్క ఇండివిజువల్ వ్యక్తిగత మనకి
సమస్య అయినా అయి ఉండొచ్చు, లేకపోతే సామూహికత యొక్క సమస్య కూడా మనకు తెలియచ్చు. ఇది ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటామంటే, మనం ఎవరిది ఈ క్యాచ్ అని ఎట్లా తెలుసుకుంటామంటే, మన స్థితి ఏందో మనకి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి సామూహికతలోకి వచ్చినప్పుడు మనకి వేరే ఏం తెలుస్తున్నాయి అనేది దాన్ని బట్టి మనం దాన్ని వర్గీకరించవచ్చు. మనం కేవలం గమనించడం తప్ప ఈ క్యాచ్ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే వాటి మీద మనం దృష్టి పెట్టకుండా చేసేది చేయించేది అంతా శ్రీమాతయ్య కాబట్టి శ్రీమాతయ్యకి సమర్పిద్దాం. మనకి ఏవైతే అనుభవాలు కలుగుతున్నాయో, ఏవైతే సమస్యలు తెలుస్తున్నాయో, కేవలం అమ్మా నాకు పలానా తెలుస్తుంది తల్లి, పలానా సమస్యలు తెలుస్తున్నాయి, పలానా చక్రాల్లో నాకు ప్రాబ్లమ్స్ తెలుస్తున్నాయి తల్లి, కేవలం మీరు మాత్రమే వాటిని పరిష్కరించగలరు, వాటిని తొలగించి వేయగలరు అని చెప్పి మనం సమర్పించుకోవాలి. నాడి సంకలనం చేసుకుందాం. మన కుడి చేయి భూమాత పైన శ్రీమాతాజీ దయచేసి మా ఇడానాడిని బాధిస్తున్నటువంటి అన్ని సమస్యలను, భావోద్వేగమైనటువంటి ఒత్తిడులను, సమస్యలను, మానసిక సమస్యలను, గతానికి సంబంధించినటువంటి అన్ని అనవసరమైన ఆలోచనలు దయచేసి భూతత్వం ద్వారా తొలగించి వేయండి తల్లి. వేరే ఏ ఆలోచన లేకుండా కేవలం మన ఇడానాడిలో జరిగే మార్పుని, మన శరీరంలో మనకు తెలుస్తున్నటువంటి అనుభవాలను గమనించుకుందాం. ఈ మాతాజీ దయచేసి మాకు శుద్ధ ఇచ్ఛాశక్తిని ప్రసాదించండమ్మా. మీ యొక్క శ్రీచరణాలతో ఎప్పుడు ముడిపడి ఉండాలనే శుద్ధ ఇచ్ఛాశక్తిని మాకు ప్రసాదించండి తల్లి. అమ్మా, మీ యొక్క చిత్తంలో ఉండాలనేదే మా యొక్క శుద్ధ ఇచ్ఛ తల్లి. మీ ఆజ్ఞకి అనుగుణంగా మీరు నడుచుకునే విధంగా మమ్మల్ని అనుగ్రహించండి. మన ఎడం చేయిలో కలిగేటటువంటి అనుభవాన్ని, క్లియరెన్స్ ని మనం గమనించుకుందాం. మంత్రం కంటే మనకి భావం ముఖ్యం కాబట్టి, మన మనసు ముఖ్యం కాబట్టి మనం ఇక్కడ ఏ మంత్రాలు తీసుకోవట్లేదు. అలాగని తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఏం లేదు. అది మనకు ఆ సమయంలో శ్రీమాత ఎలా గైడ్ చేస్తున్నారో ఆ విధంగా మనం చేయొచ్చు.
కుడి చేయి శ్రీ మాతయ్య వైపు, ఎడం చేయి ఆకాశం వైపు. శ్రీ మాతాజీ, దయచేసి మా పింగళా నాడిని బాధిస్తున్నటువంటి అన్ని సమస్యలని, భవిష్యత్తుకు సంబంధించిన అన్ని అనవసరమైన ఆలోచనలు, ప్రణాళికలు, మాలోని కోపము, ఆవేశం, అహంకారం, అధికమైన వేడిని దయచేసి ఆకాశతత్వం ద్వారా తొలగించి వేయండి తల్లి. శ్రీ మాతాజీ, దయచేసి మా చిత్తాన్ని చల్లపరచండి తల్లి, శాంతపరచండి. మాలోని అన్ని ఆలోచనలను తొలగించి వేసి మాకు ధ్యాన స్థితిని ప్రసాదించింది తల్లి. మనకు కావాలంటే మన మనసు లోపల అమ్మ అంతా మీరే, అంతా మీరే, అంతా మీరే అని మననం చేసుకోవచ్చు. మన ఎడం చేతిని మన కాలేయం మీద పెట్టుకుందాం, మన లివర్ మీద. అంటే మన కుడి భాగం మన పక్కటెముకల కింద మన ఎడం చేతి పెట్టుకుందాం. అది మన కాలేయ స్థానం. అమ్మ శ్రీ మాతాజీ, దయచేసి మా కాలేయాన్ని సంతులనపరచండి అమ్మా. అమ్మ, మాలోని అన్ని అనవసరమైన ఆలోచనలను, లివర్లోని ఇంబ్యాలెన్సెస్ని దయచేసి తొలగించి వేయండి తల్లి. శ్రీ మాతాజీ, కేవలం మీరు మాత్రమే మా యొక్క కాలేయాన్ని చల్లబరిచి మా చిత్తాన్ని సమతుల్యపరచగలరు తల్లి. ఇక్కడ మనం శ్రీ ముకుటేశ్వరి సాక్షాత్ మంత్రం తీసుకోవచ్చు. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ముకుటేశ్వరి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ, మా కాలేయాన్ని చల్లబరచడం కేవలం మీ వల్లే సాధ్యం అవుతుంది. దయచేసి మా చిత్తాన్ని సంతులనపరచండి. మాకు ఎటువంటి ఆలోచన లేనటువంటి ధ్యాన స్థితిని ప్రసాదించండి. ఎడం చెయ్యి యథాస్థానం మన రెండు అరచేతుల్లో మరియు మన సహస్రారం పైన కలిగేటటువంటి అనుభవాన్ని, చైతన్యాన్ని మనం గమనిద్దాం.
ఇక్కడ మనం ఏమీ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. జరిగేదాన్ని కేవలం గమనించడం మాత్రమే మనం చేయాలి. ఈ మాతాజీ దయచేసి మా ఇడా పింగ్లా నాడులను సంతులనపరిచి మమ్మల్ని మధ్యనాడిలో స్థిరపరచండి తల్లి. మధ్యనాడిలో మన స్థితిని గమనించుకుందాం. ఈ మాతాజీ దయచేసి మా మధ్యనాడిలో కుండలిని ప్రవాహానికి ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాలను, అన్ని సమస్యలను తొలగించి వేసి శ్రీ కుండలిని మాతను మా సహస్రానికి చేర్చండి తల్లి. దయచేసి మమ్మల్ని ధ్యాన స్థితిలో స్థిరపరచండి. మన ఆజ్ఞ చక్రం పైన మన చిత్తం ఉంచి తల కొంచెం కిందకు ఉంచుదాం. శ్రీ మాతాజీ దయచేసి మా ఆజ్ఞ చక్రాన్ని తెరిచి మమ్మల్ని సహస్రాలలోనికి తీసుకొని వెళ్ళండి తల్లి. అమ్మా, మాకెవ్వరి మీద ఎటువంటి కోపం లేదు తల్లి. మేము అందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాం అమ్మా. మమ్మల్ని బాధించేటటువంటి పరిస్థితులని, మమ్మల్ని బాధించేటటువంటి వ్యక్తుల్ని అందరినీ క్షమిస్తున్నాం తల్లి. మాకు ఎవ్వరి మీద ఎటువంటి కోపం లేదు తల్లి. తెలుసు కానీ తెలియక కానీ మా లోపల మాకు తెలియకుండా ఎవరిపైన కోపం ఉన్నట్లయితే, ఎవరినైనా క్షమించలేకపోతున్నట్లయితే దయచేసి మాకు సహాయం చేయండి తల్లి. అందరినీ మనస్ఫూర్తిగా క్షమించడంలో మాకు సహాయం చేయండి తల్లి. ఇక్కడ మనం ఆగే చక్రం పైన ఓం హం క్షం చెప్పుకోవచ్చు 2 సార్లు. ఓం హం క్షం
నిమిషం. మన చిత్తాన్ని గమనించుకుందాం. సహస్రారం పైన మన చిత్తాన్ని గమనించుకుంటూ కొంచెం సేపు ధ్యానంలో ఉందాం. ఈ స్థితిలో మనం శ్రీమాత యొక్క ప్రవచనాన్ని విందాం. You see, in Sahaja Yoga, you are not given any mantra or anything. There's nothing like giving you into a big course, like teaching you one after another any mantra or anything. It's not like that. What you have to know, where the Kundalini is, how it is moved, where it is, what is the chakra catching, and what is the mantra. It doesn't take anything. Hardly takes about a week for you to understand the whole thing. But gradually as you start using it, you become proficient and you know how to do it for yourself and for others. There is not much of a thing like a child. When he comes up a little age, it starts picking up language because he has a built-in capacity to create sound. And he does it. In the same way, once you get it, when you get the cool breeze in your hand, you learn it by using it. You understand it yourself. You become yourself quite proficient, and you will be amazed how fast you learn this thing. You don't have to learn it just like a science book or anything. Just start learning it, that this is the chakra it is catching, because now, say, for example, this chakra is catching.
right side. Now there's a mantra for this is of Sri Krishna. Say this chakra is catching. Here, then this is a mantra of Jesus Christ. Like that. You must know the mantras and the chakras. But the chakras you just know as absolutely a knowledge which is built in your nerves. You just feel it. This is, now this gentleman is saying it's hot here. Alright, what is that? Hot here means what? That the Sahasrara at the left side. First he crossed the Sahasrara on the right side. Now on the left side is there. So that means there is a mantra for that. And that one must be used. If you use that mantra, this will be cleared. Alright? That is how you have to know. And that's why I said it takes time for people sometimes to establish, because first you have to know it and then use it. Come along. Are you come for the first time? Alright, come along. Come along this side. So it is not a difficult thing. It is not at all a difficult thing to learn. It's very easy. You can pick it up in no time. As soon as you start using your hands on other people, please be seated. Please. All right. Just see them, some people come along. Now these people say, who are the latest who have come to Sahaja Yoga? Let's say, the latest ones. Say those who have come about a month back. See, he came back, she came back only 1 month back. And This is his first time. He was there Monday. much Okay, he was there on Monday. Monday, all right. He's got it. But you see, have you been giving vibrations now? Yeah. In 1 month, it's done. So you can imagine. And you know about the chakras now? About the mantras? Yes. Not all. See? That's it. It's very simple. If you pay attention to it, you can do it much faster. There are many people who are here within a month, 1 month's time. They picked up so many things. Many. Within 1 month's time. It's all right. Because you become the knowledge. You start feeling it on your fingers, you know this is the chakra. If this finger is, say, burning, that means your left heart is catching. If your left heart is catching, then you know because it's burning. Then there's nothing to go to the books or anything to find out, it's just burning, it's there. Isn't it? That means the left heart is catching. Now only you have to know why, when the left heart is catching, the decoding only. What does that mean? Your hands will speak, Christ has said, alright? They will speak, I am just decoding it. Now you see for yourself it is true or not. What does that mean? Left heart means there's a problem on the heart. Maybe the person is over hardworking. He has forgotten about his spirit. The mantra is you have to say I am the spirit for left heart. It's so simple. Because you have forgotten about your spirit, you are more on the right side in the sense you are more you are an extrovert and more attention is outside, not towards your spirit. Left heart is catching. You start understanding Sahaja Yoga so well when your vibrations are steady. Now this finger, this is catching. Now this is catching means the person has been to somebody who is unauthorized in spiritual life. Anything. Say ESP, you call it EST, then you have got parapsychology, even psychology. Then you have got other things like all these gurus, false gurus, you can say this aura business. What else is there? Just now he was telling. Supernatural. Supernatural and undernatural and all these things, you know. All alternatives you can think of. Anything you can think of, all these things, and the books and the lamas and the dhammas and everything. Even people who go sort of adhere to a church too much or adhere to Catholicism, okay, because they are not connected with God and they are unauthorized. But if you have been to a real guru, then immediately I will know. You won't have this problem and ascent will be very fast if you have been to real guru. But how many are real these days? In the market only those who are marketing are there, isn't it? In the market only the buyers and the shopkeepers. It's a marketplace now. So the real gurus are
not to be seen. There are, of course, I know there are many real gurus also. But wherever they are not in the market. I am the only person fighting them and telling them off, see. None of them are willing to come down or to concede to anything. They said these human beings are hopeless. They said 12 years you work, mother, then we'll come down. They want me alone to fight the whole thing. Doesn't matter. So now it's a marketplace in which there are buyers and there are simple, naive customers. They just put such absurd things like somebody says, all right, I want to sell a big palace with this and that and all that. Only you have to deposit 2,000 pounds. All right. People will be quite willing to do, oh, what a bargain, let's pay 2,000. And the palace may belong to the queen. If you go there and ask them which palace you want to say, this is the palace, and that belongs to the queen, you say. This is unauthorized. Unauthorized people who have nothing to do with God, who claim that they have something to do with God, is false, and that's why they catch on this finger. And what do? They use all these techniques. These techniques are called in Sanskrit language as avidya. Avidya means non-knowledge. You can say that is not knowledge. Something anti-knowledge, anti-God. This is anti-God. So for that the mantra is Shuddha Vidya, means the pure technique is the mantra. Pure technique is the mantra. Pure means the one that comes from the spirit. Now what they are doing is the pure technique because it's flowing in them. If they are moving their hand, there is a power flowing through them and they are working it out. It's not just a acrobatic thing that is going on. So the pure knowledge, for example, the way they are raising these candles now in my presence, and they themselves are realized souls, it's working out. So this is all is the pure vidya, is the pure knowledge and pure technique. And those who have not done this have gone to such people, they have put their heads before them, knees before them, have done something that should not have been done. So this is it. And that's how if you catch on this thumb, left hand, that means a person has been to somebody like that. But with that, if you have any catch on this void or void here in the stomach part, which is left Swadhisthana, is placed here down below, which moves like that all over, and this becomes right Swadhisthana, this side. Now supposing a person catches all round here, is void, and all round here. Is called as the void. We call it void. It's not the Zen void, but the void is the crossing point, which is the viscera, is the stomach part. Where abdomen, you can call it, abdomen part. And this part, if it is catching, that means these are the 10 principles of the Guru. If this is catching, means you have hurt your principle of Guru, your principle of a master. That means you have gone to some very wrong master. If this is catching, that means that. Now, just now as I said, his void is catching. The Kundalini will be wobbling there. You can see it with your own eyes also. You can see the Kundalini, just poor things pulsating there. You can see the whole stomach going into a trauma. And then you have to say the mantra of the primordial master. Anyone you can do it. See, Guru Nanak's name you can take, Muhammad's name you can take. All of them are prophets. Moses' name, Abraham, all these are there. So if you take their names, the Kundalini can be brought up. You can strengthen that part. Then the Kundalini is pushed up. So all these so-called yogas, also like physical yoga. Now in the physical yoga, you will catch this finger, this one, and this finger. This ring finger here, and this finger. This is heart. Means you are paying too much attention to your physical thing. Anybody who is working also physically too much can also catch this. Plus this. Because when you go into action too much, also, as a result of that, the fumes of your action create your ego. And this is one of the biggest problems of the West, you see. They are not aware that they have a ego. But after realization, they start seeing the balloon rotating like that. They see that, and then they come and tell me,
whether I am catching on my right arm. It's a very delicate stuff. You can't tell anybody you have got ego, that you will have it, you see. So you have to be very careful when you are talking to them. But actually, so many people felt there is ego in them, so they took to. Even people, when they feel they have too much ego, they take to alcoholism because they are frightened of themselves. They can't just bear. They want to escape that part. So people are quite conscious. But after realization, it becomes a complete understanding, because you start feeling a little pain sometimes in this finger, you feel a pain here, and you know that you have got this Mr. Ego just coming up. So then you know how to twist it and take it out, how to bring it out. So you start understanding yourself and you start understanding others. I don't have to tell. You know yourself. Now we have certain things, like we use vibrated water for clearing your void. Now what is vibrated water? It is nothing that but these divine vibrations are put into it. And they go and start bombarding that area and try to improve it. We have cured so many people of stomach cancers and all those things with it. Even we can cure what you call blood cancers and things with Sahaja Yoga. So many have been cured. You can cure. You can do it. No problem. You can do it. But what one has to do to be steadily moving about with Sahaja Yoga. Now for example, you have a conception about Christ. Say for example, you have. Now that conception may not be the real conception of Christ. May not be. Maybe. So keep your eyes open. Now what I say in Sahaja Yoga, you can verify it. But do not deny it. First verify it. Supposing you go as a scientist, you have to go and see for yourself, isn't it? You just don't deny at the gate, no, this cannot be true. Because whatever you know is your own conception. Get inside, all right. Now when you get inside, keep your eyes open and see for yourself. And then once you start seeing it, that's the best way, is knowing. Because what you see is through your vibratory awareness. For example, now you want to ask a question, say, Mother, is there God? Just ask a question thrice and you'll find the vibrations will increase. It's a fact. But if you ask about TM, you may get even burning. Vibrations will stop. Better ask about God so that we have vibration. Even burning. Vibrations will stop. Better ask about God so that we have కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ చెప్పినటువంటి అమృతవాణిలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. సో మనం సహజోగంలో ఏదో మంత్రం లేకపోతే తంత్రం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క వైబ్రేషన్స్ ని అలాగే మనలో కుండలిని శక్తిని అనుభూతి చెందుతూ ఆ విధంగా మనం ధ్యానంలో కొనసాగటం, అలాగే శ్రీ మాతాజీ చక్రాలకు సంబంధించిన సమస్యల గురించి చెప్తూ, సపోజ్ ఉదాహరణకు ఒక వ్యక్తికి ఎడమ హృదయం మీద అంటే ఎడమ చిటికిన వేలు మీద ఏమైనా పట్టుకుంటున్నట్టు కానీ గుచ్చుతున్నట్టు కానీ తెలిస్తే దాని అర్థం ఏంటంటే అతని యొక్క చిత్తం అంతా బయట ఉందని, లేకపోతే బాగా శ్రమించే వ్యక్తి అవ్వటం వల్ల అతనికి ఆత్మ పట్ల ఒక చిత్తం లేకపోవటం వలన అతనికి ఎడమ హృదయం అనేది క్యాచ్ కావచ్చు అని చెప్పారు. అలాగే ఒక సపోజ్ ఎడమ స్వాధిష్టానం అంటే ఎడమ బొటన వేలు పెట్టుకుంటుంది అనుకోండి. సో దానికి తప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ కాళ్ళ మొక్కటం, వాళ్ళకి పూజలు చేయటం, వాళ్ళకి సమర్పించుకోవటం, ఇట్లాంటి చేయటం వల్ల మనకి ఎడమ స్వాధిష్టానం క్యాచ్ అవుతుందని చెప్పారు అనమాట. ఎవరికైతే భగవంతుతో అసలు సంబంధం లేదో, ఏదో ఒక రకమైన వేషధారణ వేసుకొని మోసగించే వ్యక్తులు, లేకపోతే అసలు కుండలితో సంబంధం లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మనం మొక్కటం వల్ల ఇట్లాంటి ఎడమ స్వాధిష్టానం చక్రం క్యాచ్ అవ్వడం జరుగుతుందని చెప్పారు. అలాగే వాయిడ్ అంటే మన అరచేతిలో మధ్య భాగం కాకుండా మధ్య భాగం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ఏమైనా మనకి క్యాచ్ చేసి తెలిసినట్లయితే మనం గురు ప్రిన్సిపల్ని ఏదో రకంగా బాగా ఇబ్బంది పెట్టామని, లేకపోతే దానికి వ్యతిరేకంగా గురువు తత్వానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించడం వల్ల అట్లా జరుగుతుందని చెప్పి శ్రీ మాతాజీ చెప్పారు. సో ఆ సమయంలో మనం చేయాల్సింది ఏంటంటే ఆదిగురు యొక్క ఎవరినైనా కానీ మనం పూజించి వాళ్ళ యొక్క మంత్రాలు తీసుకోవడం వల్ల కూడా క్లియర్ అవుతుందని చెప్పారు. సో ఇక్కడ అగైన్ మంత్రం చెప్పారని చెప్పి మన మంత్రంలోనే ఉండాల్సిన అవసరం లేదు. శ్రీ మాతాజీ వివిధ స్పీచెస్ లో వివిధ రకాలుగా చెప్పారనమాట. సో మనం ఇక్కడ శ్రీ మాతాజీ ఈరోజు చెప్పిన స్పీచ్ ప్రకారం అయితే మనం మోజెస్ని ప్రార్థన చేయొచ్చు, గురునానక్ చేయొచ్చు, షిరిడి సాయినాథ్ చేయొచ్చు, లేకపోతే మొహమ్మద్ ప్రార్థన చేయొచ్చు, ఎవరికైనా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే వారందరూ ఆదిగురు యొక్క అవతారాలే కాబట్టి ఎవరికైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు. అలాగని చెప్పి మనం ఒకళ్ళకి బతుకున్నా కూడా మనకి చైతన్యం రాకపోవచ్చు అన్నమాట. అలాగే శ్రీ మాతాజీ బాగా ఎక్సర్సైజ్ చేసే వెస్ట్రన్ వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు కానీ ఫిజికల్ మీద కానీ చేసే వాళ్ళకి ఎడమ హృదయం క్యాచ్ కావచ్చు అని చెప్పి శ్రీ మాతాజీ చెప్పారు. ఎందుకంటే వారి యొక్క చిత్తం అంతా శరీరం పైన లేకపోతే బాహ్యమైన వాటిపైన ఉంటాయి కాబట్టి అంతర్ముఖం కాదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి కూడా బేసిక్ ఏంటంటే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ క్యాచ్ కావటం, అలాగే రైట్ ఆజ్ఞ చక్రం కూడా క్యాచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరైనా బాగా శ్రమించే వ్యక్తి కానీ చూడండి అహంకారం కూడా ఉంటుంది వాళ్ళకి బాగా. ఎందుకంటే నేను సాధించా అని చెప్పి, లేకపోతే నేను గొప్ప అన్న ఇది కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎడమ హృదయంతో పాటు మన కుడి ఆజ్ఞ చక్రం కూడా పట్టుకోవచ్చు అనమాట. కుడి ఆజ్ఞ చక్రం అంటే మనకి కుడి సైడ్ నాటి నుంచి ఎడమ పక్కన ఎండ్ అవుతుంది. అది మన కుడి ఆజ్ఞ చక్రం. అహంకారం లేకపోతే గౌతమ బుద్ధుడికి సంబంధించినటువంటి స్థానం అన్నమాట. ఇది శ్రీ మాతాజీ చెప్పినటువంటి స్పీచ్ లో విషయం. శ్రీ మాతాజీ మాకు ఈరోజు ఈ సామూహిక ధ్యానానికి అనుమతిని ప్రసాదించి మమ్మల్ని సంతులనపరిచి మమ్మల్ని ధ్యాన స్థితిలో స్థిరపరిచినందుకు మీకు అనంత కోటి ప్రణామం తండ్రి. తెలిసి కానీ తెలియక కానీ మా వల్ల ఏమైనా తప్పులు జరిగినట్లయితే దయచేసి క్షమించండి.
ఎవరికైనా మనం ఇప్పుడు డిస్కషన్స్ పెట్టుకోవచ్చు. Sorry, for a long time, don't feel cool breeze. They don't feel any ఇంకా characteristics. పూర్ణక మనకి రెండు వేరే ఇంకోసారి పెట్టుకుందామా? ఓకే అమ్మా. సో ఎవరికైనా క్వశ్చన్స్ నుంచి అడగచ్చు, లేదా అనుభవాలు షేర్ చేసుకోవాలన్నా ఓకే.